ఐతంపూడి లాకులు. మనం రోడ్డు పైన ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటి లాకుల్ని సర్వసాధారణంగా చూస్తుంటాం, కానీ వాటి కోసం మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఇలాంటి లాకుల వల్లే మనం ప్రతిరోజు త్రాగే త్రాగునీరు, అదేవిధంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు ఈ యొక్క లాకుల ద్వారానే అధికారులు పంపిణీ చేస్తూ ఉంటారు. ఇలాంటి నీటి కోసమే కొన్ని రాష్ట్రాలు దెబ్బలాడుకుంటూ ఉంటాయి. ఈ ఐతంపూడి లాకులు అనేది నిడదవోలు నుంచి అదేవిధంగా నరసాపురం వెళ్ళే ప్రధాన కాలువ మీద ప్రధానంగా నిర్మించినటువంటి లాకులు. ఈ లాకుల నుండి కుడి కాలువ, ఎడమ కాలువ, ఈ కాలువల ద్వారా చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలకి తాగునీరు, పంట పొలాలకి సాగునీరు అనేది అందించడం జరుగుతుంది. ఇలాంటి పరిజ్ఞానానికి పితామహుడు, మూలపురుషుడు సర్ ఆర్థర్ కాటన్ గారు. ఈయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈయన వల్లే ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల్లో సస్యశ్యామలంగా పచ్చదనంతో నిండి ఉంటున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు పంట పొలాలకు సాగునీరు, త్రాగడానికి తాగునీరు ఈరోజు సక్రమంగా అందుతుందంటే దానికి కారణం సర్ ఆర్థర్ కాటన్ గారు. ఈ ఐతంపూడి లాకులను కట్టించింది కూడా ఆయనే. ఒకప్పుడు ఆయన ఈ గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయనకు కారు ఉన్నా కానీ కారు ఇలాంటి గోదావరి గట్లకి, కాలువ గట్లకి వెళ్ళడానికి కుదరదు. కాబట్టి ఆయన గుర్రం మీద ఈ పరివాహక ప్రాంతం అంతా తిరిగి ఆనకట్ట కట్టడానికి బ్రిటిష్ పార్లమెంటులో ఒక సిఫార్సుని ఆయన చేయగలిగారు. మన దేశం కాకపోయినా మన దేశ ప్రజలు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఆయన చేసిన కృషి అభినందనీయం. ఆయన సొంత ఊరు కాకపోయినా, ఆయన తండ్రి గారి ఊరు లేదా వాళ్ళ తల్లి గారి ఊరు కాకపోయినా వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి అనవసరంగా గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతుంటే దాన్ని అట్లా కాకోకుండా ఆనకట్ట కట్టి ఆ ఆనకట్ట ద్వారా గోదావరి పరివాహక ప్రాంతాలన్నిటికీ సస్యశ్యామలం చేసిన గొప్ప వ్యక్తి ఆర్థర్ కాటన్ గారు. ఈ ఐతంపూడి లాకులు ఇది ప్రధానంగా నిడదవోలు నుంచి మార్టేరు వెళ్ళే రహదారి ప్రక్కన ఈ ఐతంపూడి లాకులు అనేది నిర్మించారు. ఈ వీడియోలో మీకు అవన్నీ నేను మీకు చూపించబోతున్నాను. రండి, మీకు క్రిందకు వెళ్దాం. ఈ లాకులు ఎలా పనిచేస్తాయి అనేది నేను చూపిస్తాను. ఇటు కొంచెం క్రిందకి దిగాలి. దిగిన తర్వాత మనకి లాకులు అనేది కనబడతాయి. ఇవి చూడండి, ఇవే లాకుల నుంచి వెళ్ళే కాలువలు. ఇదే ఆర్థర్ కాటన్ గారు నిర్మించినటువంటి ఐతంపూడి కెనాల్, దానిపైన నిర్మించినటువంటి లాకులు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇంకా సక్రమంగానే పనిచేస్తున్నాయి. అయితే తరచుగా అప్పుడప్పుడు వచ్చే రిపేర్ల ద్వారా కొద్ది ఇబ్బందులు జరిగినా కానీ ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి వీటిని రిపేర్ చేయించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ లాకులు అనేది మూసివేసినప్పటికీ నీరు అనేది ఇక్కడే ఆగిపోతుంది. దాని ద్వారా ఆ ప్రాంత ప్రజలకి అక్కడి నుంచి పక్కనే త్రవ్వినటువంటి కాలువల ద్వారా నీటిని అందించడం అనేది జరుగుతుంది. ఇవి బ్రిటిష్ వారి కాలంలో కట్టినటువంటి లాకులు. అప్పుడు కట్టినటువంటి ఏవైతే బిల్డింగ్స్, అదేవిధంగా షెడ్లు అనేవి ఉన్నాయో అవి ప్రస్తుతం శిథిలావస్థకు వచ్చినాయి. అయితే ఆ తర్వాత ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ అనేది నిర్మించారు. ఇప్పుడు ఇక్కడ వీటిని పర్యవేక్షించడానికి ఒక అధికారి వారు ఇక్కడే ఉంటారు. ఆయన కాపురం కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడ చూసారా, ఈ లాకులకి ఇటు ప్రక్కన కొన్ని చిక్కాలు లాంటివి, వలలు లాంటివి కట్టారు. అవి ఎందుకు కట్టారంటే అలా నీటిని వదిలినప్పుడు చేపలు అనేది ఎగిరి వాటిలో పడుతూ ఉంటే ఆ తర్వాత వాటిని పట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ మీ ప్రాంతంలో కూడా ఇలాంటి లాకులు ఉండుంటే వాటి పేరు, మీ ఊరి పేరు కామెంట్లో తెలియజేయండి.
ఈ కాలువ మీద ఐతంపూడి, తర్వాత మార్టేరు, నిగ్గుపూడి, ఆ తర్వాత కవిటం, పాలకొల్లు, ఇంకా ముందు చాలా చోట్ల ఇక్కడ లాకులు అనేది నిర్మించారు. ఈ లాకుల ద్వారానే ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలకి సాగునీరు అందిస్తారని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. మీకు అటు ప్రక్కన కనబడుతుంది ప్రధాన రహదారి. అదే నిడదవోలు నుంచి ఇటు నరసాపురం వెళ్ళే ప్రధాన రహదారి. ఈ రహదారి ప్రక్క నుంచే ఈ కాలువ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కాలువ ద్వారా మనం చెప్పుకున్నట్టు ఈ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా పుష్కలంగా నీటిని అందిస్తున్నారు. అదే నీరు లేకపోతే మన రోజువారీ జీవితాలు ఎంత కష్టంగా ఉంటాయో ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఒక్కరోజు కనుక మనకి గ్రామ పంచాయతీ నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ నీటి సరఫరా జరగకపోతే ఎంత ఇబ్బంది పడతాం. కానీ అలాంటిది ఇక్కడ నిత్యము కూడా నీటికి కొదువు అనేది లేకోకుండా ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలకి ఈ లాకుల ద్వారా ప్రధానంగా నీటిని సరఫరా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చూసారు, ఇటు ప్రక్కన రోడ్డుకి కింద నుంచి వచ్చింది. ఈ కాలువ ద్వారా ఈ ప్రాంతాలకి ఇక్కడున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రధానంగా నీటిని సరఫరా చేయడం జరుగుతుంది. ఈ ఐతంపూడి లాకులు అనేది బ్రిటిష్ వారి కాలంలో కట్టారు. అవి ఇంకా పటిష్టమైనటువంటి మంచి స్థితిలోనే ఉన్నాయి. ఎన్ని వరదలు వచ్చినా, అదేవిధంగా ఎన్ని ప్రకృతి విపత్తులు సంబంధించినా కానీ ఇంకా అవి చెక్కు చెదరకుండా పనిచేస్తూనే ఉన్నాయి. అప్పట్లో అంత నాణ్యంగా ఇలాంటి కాలువల మీద, నదుల మీద డ్యాములు, ఆనకట్టలు కట్టి నీటిని నిల్వ చేసి ఎప్పుడైతే ఎండాకాలం అనేది వస్తుందో అప్పుడు ఇలాంటి కాలువల ద్వారా సమీపంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు నీటిని సరఫరా చేస్తూ ఉండేవారు. ప్రస్తుతం అదే విధి విధానాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అదండి విషయం. ఇలాంటి మరిన్ని అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల విశేషాలు నా ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీది పల్లెటూరు అయితే మీ ఊరి పేరు, అదేవిధంగా మీ ఊరిలో ఉన్నటువంటి వింతల విశేషాలు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.